అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమేనని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని గులాబీ ఎంపీలకు సూచించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని, ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలోనే తాను సైతం ప్రజల్లోకి వస్తానని చెప్పారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమేనని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని గులాబీ ఎంపీలకు సూచించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని, ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలోనే తాను సైతం ప్రజల్లోకి వస్తానని చెప్పారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సెషన్లోనే బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఎంపీలు తెలంగాణ గళాన్ని బలంగా వినిపించేలా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో గులాబీ పార్టీ ముందుకెళ్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీకి రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. రాజ్యసభ, లోక్సభ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా నాగేశ్వరరావు సహా ఎంపీలు రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నే శ్రీనివాసరెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, అలాగే బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, పార్థసారథి రెడ్డి, సంతోష్ కుమార్, దామోదర్రావు, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమేనని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రశ్నించాలన్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ఆపరేషన్ మాన్యువల్, ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆశలు బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయని స్పష్టం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్లో ఉన్న విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలోనే తాను సైతం ప్రజల్లోకి వస్తానని కేసీఆర్ తేల్చి చెప్పారు.